హలో, నమస్తే అండి. ఈరోజు బియ్యంతో ఈ ఉప్మా పప్పు వేసి చేస్తున్నానండి. ఉప్మా పప్పు ఇది శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చెనగపప్పు ఇదంతా వేసి ముందు ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇది ఉప్మా పప్పులాగే వేసి బియ్యంతో చేస్తారండి. ఇది ఉప్మా సోజీతో కాకుండా బియ్యంతో చేస్తారన్నమాట. మసాలా గిసాలా ఏం వేయరు. కొట్టి ఉప్మాతోటి చేస్తారండి. ఇది ఉప్మా పప్పుతో చేస్తారన్నమాట. సేమ్ ఉప్మా పోపే తాలింపు వేసుకొని పసుపు వేసుకుంటారండి. ఇందులో ఒక గ్లాస్ బియ్యం నానబెట్టాను. ఇది ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. ఇవి వేగాలి అన్నమాట. కొద్దిగా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఉప్పు అంతా వేసుకొని సేమ్ టు మన ఉప్మా పోపులో వేస్తాం చూడండి, అదే అనమాట. సేమ్ వేసి వేసుకోవాలి. ఇది ఖారీ తుల్లి అంటారు ఇది ఉర్దూలో. నూకలతో కూడా చేసుకుంటారండి. నూకలు లేవు కాబట్టి బియ్యంతోనే చేస్తున్నానండి. బియ్యం వేసి చేస్తున్నాను. ఇది రైస్ సామాన్యంగా ఇది నూకలతో చేసుకుంటారు. నా దగ్గర నూకలు లేవండి. బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్గా మనము పచ్చళ్ళు ఏవైనా సరే, నిమ్మబద్ద కానీ, ఉసిరి పచ్చడి కానీ, టమాటో పచ్చడి కానీ, తర్వాత ఆవకాయ కానీ ఏది వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. దీనికి పచ్చడి వేరే చట్నీలు నూనెరాల్సిన అవసరం లేదు. ఇవే బాగుంటాయి చాలా. గోంగూర పచ్చడి కానీ ఏదైనా సరే పచ్చళ్ళు మనం చేస్తున్నామంటే ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇది కొద్దిగా వేగాలి. ఉల్లిపాయలు వేగి మామూలుగానే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత, ఈ పోపు వేగిన తర్వాత ఇది వేసుకోవాలండి. 2 గ్లాసుల నీళ్ళు. ఇది ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ పొంగు వచ్చిన తర్వాత నీళ్ళు పొంగాలి, అప్పుడు బియ్యం వేయాలన్నమాట. ఇది ఇలా అండి. ఇసురు తిరుగుతున్నప్పుడు మనం బియ్యం కడిగి వేసుకోవాలన్నమాట. ఒక 2 గ్లాస్ వేసినా 2 గ్లాసు నీళ్ళు కొలత వేసేసాం కాబట్టి సరిపోతుంది నీళ్ళు. కలపెట్టి మొత్తము చాలా బాగుంటుందండి. ఇది మసాలా గిసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి ఉండదు. సాదాగా ప్లెయిన్గా సింపుల్గా బాగుంటుంది. ఇది నీళ్ళు పచ్చడి దేంతో తిన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఇప్పుడు ఇది ఒక విజిల్, కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇలా అవుతుందండి. ఒక విజిల్ తర్వాత ఇలా వస్తుంది అనమాట. బాగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. మన కిచిడి లాగా అనుకోండి, కాకపోతే కిచిడిలో పెసరపప్పు ఏమో, ఇది ఉప్మా పప్పు అనమాట. ఇది ఇందులో సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుక్కొని వేసుకుంటే బాగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి. ఇది నూకలతో చేస్తారు. నూకలు లేవు ప్రస్తుతం, బియ్యంతోనే చేశాను.
ఆవకాయ, నిమ్మదబ్బ, గోంగూర పచ్చడి ఏదైనా సరే పుల్లగా ఉన్నవన్నీ చాలా బాగుంటుందండి ఇది. ఎందుకంటే ఇది చప్పుగా ఉంటుంది కాబట్టి, సింపుల్గా ఉంటుంది కదా, మసాలా ఏం లేకుండా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది. మనం ఇందులో పులుపు అది కలుపుకున్నా అంటే ఇంకా పులిహోర అయిపోతుంది ఇది. పులిహోర కాకుండా పులుపు లేకుండా ఇలాగే ఉంటుందండి ఇది. చూసారా, బాగా పలుకులతో చక్కగా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది ఇది. అలా చేసి చూడండి, ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.